నమస్తే. స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ. కార్యకర్తలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఆ పార్టీలో ఇంత అంతా కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే మంత్రి లోకేష్ సైతం కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో కడప జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రధానంగా ప్రాధాన్యత కల్పించడమే కాకుండా తానున్నాను అంటూ భరోసా ఇస్తూ వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఇవాళ రైల్వే కోడూరు చెందినటువంటి ఓబిలి ప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇవాళ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఇస్తున్నట్టు ప్రాధాన్యత ఎలా ఉంది, ఏంటి, మీరు ఆ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఎలా భావించాలి? ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి, తెలుగుదేశం నాయకులకైతేనేమి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకైతేనేమి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ప్రజలకు ఇచ్చే సంక్షేమం అయితేనేమి, చాలా ప్రజలకి అండగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన చేస్తూ ముందుకు పోతుంటూ, ఆయనతో పాటు ఆయన్ని గత ప్రభుత్వంలో ఆయన్ని పెట్టిన ఇబ్బందులు కానీ కావచ్చు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకుల్ని, మాలాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పల్లెల్లో అయితే ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ మేము ఏదైతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలని, ఆయన ముఖ్యమంత్రి పీఠంలో మేము చూడాలని మేము అహర్నిశలు కష్టపడి పల్లెలు వేసిగా ఎత్తుకున్న రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరం బాగా కృషి చేసి బాగా కష్టపడి ఆయన్ను గెలిపించడం జరిగింది. దీనికంటే ముందు మేము ఏదైతే లోకేష్ అన్న పాదయాత్రలో 2023 జూన్ 4వ తేదీ మైదుకూరు పాదయాత్ర సందర్భంగా మేము అన్నని కలిసి మా బాధలు మేము అన్నతో చెప్పుకోవడం జరిగింది. అన్న ఖచ్చితంగా మీరు కష్టపడిన పార్టీ కోసం మేము మీకు ఎన్నుదోడుగా ఉంటామని చెప్పి అన్న మాటిచ్చారు. ఆ అన్న సమక్షంలోనే, లోకేష్ అన్న సమక్షంలోనే మేము పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పార్టీ కోసమే కష్టపడుతున్నాం. పార్టీ కోసం కష్టపడుతూ ప్రజల్లోకి సమస్యలు తెలుసుకొని, ప్రజలు ఏదైనా సమస్యలు మా దగ్గరికి వచ్చిన కార్యకర్తలుగా మేము అవి నిర్వహించి విజయవంతం చేయడం కోరుకుంటున్నాం. అంటే వైసీపీ అంటే కడప జిల్లా అంటేనే రాజశేఖర రెడ్డి గారికి కంచుకోట. అటు కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఇవాళ అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వైసీపీ ప్రాధాన్యత ఉన్నటువంటి కడప జిల్లాలో టీడీపీ కార్యకర్తకు మనుగడ లేదు అనే భావన సర్వత్రా వినబడుతుంది. ఎంతవరకు నిజం, ఏంటి, వాళ్ళని ఏ విధంగా ఢీకొన్నారు? అంటే ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ అంటూ గెలిపే లేదు అక్కడ. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచారు ఈ మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో. గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేశారు, ఎలా భావించాలి? ఆ గెలుపు ప్రాధాన్యత ప్రజల్లో వచ్చిన మార్పు అనుకోవాలన్నా, లేదంటే కార్యకర్తల కృషి ఫలితం అనుకోవాలన్నా, ఎలా భావించాలి? రవీణ, ఈరోజు 175 నియోజకవర్గాల్లో రైల్వే కోడూరు ఒక నియోజకవర్గం. కానీ ఆ రైల్వే కోడూరు గుర్తింపులో ఉండాదా లేదే అనే అనుమానంలో కార్యకర్తలు మిగిలిపోయినాం. రైల్వే కోడూరు కార్యకర్తలుగా 2009 నుంచి 2024 వరకు ఒకే పార్టీ, ఒకే పాలన. అది ఏ పాలన? రాజు పాలన. రైల్వే కోడూరు ఒకటే రాజు పాలనలో ఉందా, ప్రజా పాలనలో లేదా అనేది మాకు తెలుగుదేశం కార్యకర్తలుగా మేము మిగిలిపోయినాం. అప్పుడు ఖచ్చితంగా రైల్వే కోడూరులో ప్రభుత్వం మారాలి, టీడీపీ అభ్యర్థిగా ఏ అభ్యర్థి వచ్చినా గెలిపించుకోవాలి అనే కసితో మేము ఉన్నాం. తర్వాత కూటమిలో భాగంగా జనసేనకి కేటాయించడం జరిగింది. ఫస్ట్ మనం ఎవరి గురించి చెప్పుకోవాలంటే, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే మా రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానంద రెడ్డి గారు. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, ఆయన కుటుంబం ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఏదైతే అధిష్టానం జనసేన టికెట్ అప్పగించడం జరిగింది, ఆయన దగ్గరుండి టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరిని కలుపుకొని సీటు గెలిపించడం జరిగింది. ఈరోజు జనసేన సీటు గెలిచిందంటే ముక్కా రూపానంద రెడ్డి వల్లే. జనసేన కార్యకర్తలు ఎట్లయితే కష్టపడినామో తెలుగుదేశం కార్యకర్తలు అట్లే కష్టపడినాం. మాకు ఎన్డీఏ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో, కూటమిలో భాగంగా మాకు అండగా రూపానంద రెడ్డి గారు ఉన్నారు ముందు పక్క. ఆయన చూసి ఇంకా కొంచెం స్పీడ్ పెంచినాం. ఏ రోజైతే
2024 జనవరి 24వ తేదీ రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి రైల్వే కోడ్ ప్రజలందరూ రైల్వే కోడ్ ఒక నియోజకవర్గం ఉండాలి రాష్ట్రంలో అని తెలియజెప్పింది ఒక ముక్కా రూపానంద రెడ్డి అన్న. గతంలో టీడీపీ కోసం కష్టపడినాం, ఫలితాలు లేవు. టీడీపీ కోసం అకర్నిశలు రాత్రి పొగులు కష్టపడినా ఫలితాలు లేవు. దగ్గరికి రావటం, ఓడిపోవటం. ఎప్పుడు సీటు మారుతుంది, ఈ రాజ్య పరిపాలన నుంచి ఎప్పుడు బయటపడతాం మనం, తెలుగుదేశం ప్రభుత్వం సీట్ని ఎప్పుడు గెలిపించుకోవాలి అని చాలా కష్టపడినాం సార్ మేము. తర్వాత రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో 2023 జనవరి 24వ తేదీ రైల్వే కోడ్ నుంచి వేలాది మందిగా పోయి సీఎం సమక్షంలో కలవడం జరిగింది సార్. ఆ రోజు వేలాది మంది రైల్వే కోడ్ నియోజకవర్గం ఒకటి ఉండాలి అని గుర్తింపులోకి వచ్చింది అని అంటే అది ఒక ముక్కా రూపానంద రెడ్డి గారి వల్లనే. వాళ్ళ కష్టమే సార్. ఈరోజు వాళ్ళ వెనక మేము ఉంటూ గెలిచిన తర్వాత ఏ సమస్య వచ్చినా మా గ్రామంలో అయితే మా గోబులారపల్లి గ్రామం మండల హెడ్ క్వార్టరు, మా పంచాయతీలో దగ్గర దాపు చిన్న ఊర్లు పెద్ద ఊర్లు అన్నీ కలిపి 15 ఊర్లు ఉన్నాయి. 15 ఊర్ల సమస్యలు పార్టీ గెలిచి 1.5 year అయింది. 15 ఊర్ల సమస్యలు లోకల్గా నేను పార్టీ కోసం కష్టపడ్డా. నా దగ్గరికి ఏ సమస్యలు వచ్చినా నేను విత్తిన 24 గంటల్లో పెద్ద సమస్య అయితే సార్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ సతీమణి వరలక్ష్మి అక్క దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వెంటనే 24 గంటల్లో సాల్వ్ చేస్తున్నాం. చిన్న సమస్యలు అయితే నేనే దగ్గరుండి చేపిస్తాను సార్. ఒక పోలీస్ స్టేషన్ అయితే కావచ్చు, ఏదైనా సమస్యల వల్ల ఎస్ఐ గారితో మాట్లాడాలన్నా దగ్గర పోయి మాట్లాడగలుగుతున్నాం. ఎంఆర్ఓ గారికి వెళ్ళాలన్నా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చిన్న సమస్యలు ఉంటే ప్రజలకు దగ్గరుండి తీరుస్తున్నాం సార్. ప్రజా పరిపాలన రైల్వే కోడ్లో ముక్కా రూపానంద వల్ల కొనసాగుతుంది. ఇప్పుడు ముక్కా రూపానంద రెడ్డి గారు రైల్వే కోడ్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఇవాళ కూడా అంటే కడప డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉంటున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఈ గత 1.5 సంవత్సరం ఎలాంటి అభివృద్ధి జరిగిందని భావించాలి? ముక్కా రూపానంద రెడ్డి ఒక రాజకీయ నాయకుడుగా పక్కన పెడితే సార్, ఆయనలో ఉండే ఒక రాముడు గుణం, ఒక శ్రీరాముడు గుణం. ఈరోజు మనం పోయినా కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 11-12 వరకు కూడా రూపానంద గారు అయితే కానినేమి, వాళ్ళ సతీమణి వరలక్ష్మి గారు అక్క గారు అయితేనేమి, వాళ్ళ తనయుడు వికాస్ గారు అయితేనేమి, వాళ్ళ పెద్ద తనయుడు విశాల్ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వీళ్ళు ప్రతి ఒక్కరికి దగ్గరుండి వితిన్ నిమిషాల్లోనే, గంటల్లో కూడా వితిన్ నిమిషాలు ఏ ప్రాబ్లం వచ్చినా, పెద్ద ప్రాబ్లం అయితే ఒకరోజు అటో ఇటో చేస్తున్నారు, చిన్న ప్రాబ్లాలు వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది సార్. నిరుపేదలు ఎవరు వచ్చినా మాకు ఈ సమస్య ఉంది, రైల్వే కోడ్ వాసులుగా ఎవరన్నా వచ్చినా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇల్లు సరిగ్గా లేవు, మా ఊర్లో పైపు నీళ్ళు లేవు, నీటి వసతి లేదు, ట్యాబులు పోయి ఉంటాయి, రోడ్లు సరిగ్గా లేవు, కరెంట్ స్తంభాలు లేవు అంటే నేను ఎందుకు చెప్తాను సార్, ఈ ప్రభుత్వంలోనే ఈ రూపానంద రెడ్డి గారు హయాంలోనే జరుగుతున్నాయి. కానీ గత ప్రభుత్వంలో ఇవన్నీ నేను చూడలా. ఈరోజు మీరు దగ్గరుండి ఒకరోజు వస్తే మీకు దగ్గరుండి అని చూపిస్తాను సార్. ఇక్కడ దగ్గరుండి వాళ్ళు వెంటనే కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితే వెంటనే సాల్వ్ చేస్తున్నారు సార్. రూపానంద రెడ్డి గారు ఏ అభివృద్ధి అంటే రైల్వే కోడూరులో మారుమూరు గ్రామాలు ఉన్నాయో లేవో తెలియదు సార్ గతంలో. ఇప్పుడు మారుమూరు గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితేనేమి, వాళ్ళకి నీటి వసతి అయితేనేమి, వాళ్ళకు ఉండే సమస్యలు ఏదన్నా ప్రతి ఒక్కటిగా ఆయన దగ్గరుండి తీరుస్తున్నారు సార్. సరే, ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తూ వస్తున్నారని చెప్తున్నారు. అయితే ఆ పక్క కడప జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు అలాంటివి ఏం పూర్తి స్థాయిలో అమలు కాలేదు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని చెప్పి తీవ్ర విమర్శలు అయితే చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? ఒక కార్యకర్తగా, టీడీపీ కార్యకర్తగా దీన్ని ఎలా భావిస్తారు? రవెన్న ఇష్టం లేని వాళ్ళకి నెయ్యి అన్నం పెట్టినా కానీ అన్నం పెట్టలేదంటారు, ఇష్టం లేని వాళ్ళకి నెయ్యి అన్నం పెట్టినా కానీ అన్నం పెట్టలేదంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా సూపర్ 6 అయితే అమలు అయినాయి. ఇప్పుడు గతంలో 2000 నుంచి 3000 వరకు పెన్షన్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ హామీలోనే పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఏదైతే బెడ్ రెస్ట్లో ఉంటారో వాళ్ళకి 5000 ఇస్తున్నారు. డయాలసిస్ పేషెంట్లకు 10,000 ఇస్తున్నారు. ఇతర పేషెంట్లకు కూడా ఎంత రావాలో అంతంత ఇస్తున్నారు. కానీ బురద చల్లటం అనేది తప్పు. ఎందుకంటే అభివృద్ధి తీసుకుంటూ మళ్ళీ సూపర్ 6 మాకు అందలేదు, మాకు చేయలేదు అనటం కూడా తప్పే. ఏదన్నా అంటే వచ్చిందంటే ఇప్పుడు గతంలో
గత ముఖ్యమంత్రి వర్యులు ఏం చేశారు, అమ్మఒడి అందరి పిల్లలకి చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక అబ్బాయికే పడింది, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒకరికే పడింది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పేరు తీశారు. అది కూడా చెప్పుకునేదానికి వెనకాడుతున్నారంటే ఇంక దానికి ఆ దేవుడికే వదిలేస్తున్నారు సార్. ఇప్పుడు మీ జిల్లాలో అంటే కడప జిల్లాలో వైసీపీ ప్రాధాన్యత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జిల్లా. ప్రధానంగా ఏ జిల్లాకైనా కూడా నాయకులు ప్రాధాన్యత అనేది ఆ జిల్లా మీద కొంచెం ప్రభావం చూపుతుంది. అలాంటి టైంలో మీరు టీడీపీలో చేరి వైసీపీలో ఉన్నటువంటి నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆరోపణలు అలాంటి వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారు? మీరు పార్టీ పరంగా మీరు ఏ విధంగా కష్టపడ్డారు? నాకున్న పార్టీ మీద ఉన్న అభిమానం, రెండోది గ్రామంలో మా అమ్మ తరపున అయితేనేమి, మా నాన్న తరపున అయితే బంధువులు అయితేనేమి ఆ ఊర్లోనే ఉండటం. ఊలవారిపల్లి మండల హెడ్ క్వార్టర్ సార్ మాది. హెడ్ క్వార్టర్లో నాకున్న పార్టీ మీద అభిమానం, నేను పార్టీ తరపున కృషి చేసిన విధానం, నా రక్త సంబంధం ఏదైతే ఉండదో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండటం, అది కూడా ఒక అంతుకు వాళ్ళకి ధన్యవాదాలు. రెండోది పార్టీకి ఎందుకు పోయినామంటే గతంలో మా రైల్వే కోడలు ఇప్పుడు మీకు జస్ట్ ఒక 2 నిమిషాల ముందు చెప్పడం జరిగింది సార్. రాజు పరిపాలన అనేది ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా ఎవరికాడికి పోవాలనేది తెలియలేని పరిస్థితి. ఒక నాయకుల పరిపాలన జరిగింది కానీ ప్రజా పరిపాలన లేదు. ఈ నాయకులు ఏది చెప్తే కొన్ని ఆఫీసుల్లో కానీ కొన్ని డిపార్ట్మెంట్లో కానీ అదే వేదం. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మేమెందుకు పార్టీ కోసం కష్టపడినామంటే ఈ అరాజకమైన పాలన పోవాలి, మంచి పరిపాలన తీసుకురావాలి అనే కృషిలో వెంకటేశ్వర స్వామి దయతో ఈరోజు రైల్వే కోడ్లో వైసీపీ ప్రభుత్వం పోయి జనసేన అభ్యర్థిని కూటమిలో గెలిపించుకోవడం జరిగింది. దానితో ముఖ్యంగా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా సార్, మరీ చెప్తున్నా, రూపానంద్ రెడ్డి గారు లేకపోతే రైల్వే కోడ్లో అభివృద్ధి లేదు, రైల్వే కోడ్ అనే గుర్తింపు లేదు. రూపానంద్ రెడ్డి వల్ల, వాళ్ళ కుటుంబం వల్లనే ఆయన చేసే మంచి పనులు, ఆయన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే మంచి కార్యక్రమాలు. రూపానంద్ రెడ్డి గారిని ఇప్పుడు పార్టీలో పక్కన పెడితే సార్, ఆయన సొంతంగానే ఫౌండేషన్ ఉంది ఆయనకి. ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంతో వందలాది మందికి అతను ఉచితంగా వైద్యం చేయించడం కానీ, ఆర్థికంగా ఆదుకోవటం కానీ అతని ఫౌండేషన్ ద్వారా, ఆయన ఫౌండేషన్ ద్వారా పెద్ద ఆయన చేస్తున్నారు. మా తాలూకాకు వస్తే మేము చెప్పడం అయితే ఇదే సార్, మా కార్యకర్తలుగా మాకు గతంలో జరిగిన అన్యాయము, మేము టీడీపీలోకి లోకేష్ అన్న వెంట పాదయాత్ర 11 రోజులు తిరిగినాం సార్. మా ఏరియాలో 11 రోజులు తిరుగుతూ మాకు కాల్ చేసి మమ్మల్ని బెదిరించే విధానం కానీ, మండల హెడ్ క్వార్టర్లో నువ్వు ఏ విధంగా పసుపు జెండా పడతావు, మండల హెడ్ క్వార్టర్లో నువ్వు ఏ విధంగా నిలబడతావు, మనమంతా ఒకటిగా ఉండాలి, మనమంతా ఒకటిగా చేయాలి అన్నా కానీ తల వంచే పరిస్థితి లేదు. తల తెగిపోయినా టీడీపీ జెండానే, ప్రాణం ఉన్నందరూ టీడీపీ జెండా అని చెప్పి కట్టుగల 20 సంవత్సరాల నుంచి సార్, గత 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసి మా ఊర్లో టీడీపీ అంత గట్టిగా లేదు. టీడీపీ పార్టీలోకి పోయి 2004 తర్వాత 2024 పట్టుదలగా ఏజెంట్లుగా కూర్చొని ప్రజలతో టైఅప్ అయ్యి చంద్రబాబు చేయబోయే అభివృద్ధి గురించి మనం ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కడప జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో మొదటిసారిగా మహానాడు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు అందరూ వచ్చారు. మీరు మీ జిల్లాలో జరుగుతున్న మహానాడికి, రాష్ట్ర మహానాడికి మీరు కార్యకర్తగా ఏ విధంగా తోడ్పాటు అందించారు, ఎలా చేశారు? సార్ ఆ రోజు మహానాడు రోజు అక్కడికి నేను వెళ్ళలేదు సార్. ఎందుకని అంటే అన్న ఆ రోజు యాక్చువల్గా నా హెల్త్ బాగాలేదు, హెల్త్ కొంచెం కండిషన్ బాగాలేదు, నేనైతే వెళ్ళలేదు. నా ప్రాణం అంతా మహానాడులోనే ఉండింది. ఆ రోజు మా ఊరోళ్ళు కనీసం అంటే ఒక 40-45 మంది బస్సులకు వెళ్ళారు. అక్కడ జరిగే కార్యక్రమాలు నేను వీడియో కాల్ కానీ అక్కడ న్యూస్లో కానీ చూస్తున్నాను. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగని విధానంగా ఏ జిల్లాలో మహానాడు రాని జనంలో నాకెందుకో మా కడప జిల్లాలో కనపరిచింది సార్. టీడీపీ మీరు అన్నారు కదా వైసీపీ కంచుకోట జిల్లా అని, అది తుడిపేసినాం సార్. అది తుడిపేసినాము. రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఈసారి మహానాడు రూపారెడ్డి గారిని ఒకటి కోరుకుంటున్నాం సార్, ఈసారి మహానాడు జరిగితే మా రైల్వే కోడ్లో జరగాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కసి మీద ఉన్నారు. అంటే మొన్నటి మీరు చూడొచ్చు, రప్ప అనేసి అని ఒక ఆతృతతో ఎట్లనే ఈసారి గెలవాలనే పట్టుదలుతున్నారు. అలాంటి వారికి మీరు ఒక టీడీపీ కార్యకర్తగా
ఒక కేడర్ కార్యకర్తగా మీరు ఏ విధంగా మీరు దాన్ని ఇదంటారు? నేను పార్టీ గెలవకముందు సార్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పార్టీ కోసం నేను తిరిగేటప్పుడు కానీ ప్రజల్లో ఉండేటప్పుడు కానీ నాకు వైసీపీ నాయకులు ఒక 2-3 ఫోన్ చేసి, నువ్వు ఎలా తిరుగుతావు, వచ్చేది మా పార్టీ అను, వైసీపీ పార్టీ, ఒకవేళ పార్టీ వచ్చిందంటే నీకు మేము చూపించే అంటే నీకు చెప్పాల్సింది చెప్తున్నాము, తర్వాత ఏం జరిగినా నువ్వు ఫేస్ చేసుకోవాలని చెప్పారు సార్. ఇప్పుడు వచ్చే దాంట్లో వాళ్ళు నెక్స్ట్ వస్తే రపారప అంటున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ మేము ఫామ్లో ఉన్నాం కదా, అప్పుడు మేము రపారప రేపు తెల్లారితే పెట్టచ్చు కదా. శాంతియుతంగా ప్రభుత్వం లోకేష్ ఆధ్వర్యంలో, శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఒక మంచి వాళ్ళు రాష్ట్రంలో ఒక పై హోదాలో ఉన్నారు, రాష్ట్రానికి పెద్దలు వాళ్ళు ముగ్గురు, వాళ్ళని అనుసరించిపోతున్నాం సార్. ఒక్కసారి మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కూడా రప్ప స్టార్ట్ చేయమంటే మేము తెల్లారితే మేము స్టార్ట్ చేస్తాం కదా సార్. 6 కల్లా స్నానాలు చేసి దేవుడికి టెంకాయలు కొట్టుకొని మేము రెడీగా స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఎప్పుడూ ఇంకా 3-4 సంవత్సరానికి రప్ప స్టార్ట్ చేస్తే మేము ఆల్రెడీ తెల్లారితే చేస్తాం సార్ రప్ప. అది ప్రభుత్వం కాదు సార్. ఆ రప్ప అనే పల్లెల నుంచి, టౌన్ల నుంచి, సిటీల వరకు అదోగేది అయిపోయినారు సార్ వాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది. ఒక కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్త మీరు 136 బూత్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. 136 కూడా ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఈ టైంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు తృప్తి చెందుతున్నారా ఏంటి? ఇంకా ఏ విధంగా ఆశిస్తున్నారు? ప్రభుత్వం అదే కదా సార్, ఇంత ముందుగా చెప్పాను మీకు, ప్రభుత్వం మంచి అనే వాళ్ళకి మంచే సార్, చెడు అనే వాళ్ళకి నెయ్యి కూడి పెట్టినా కానీ వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఏం అందలేదు సార్, ప్రతి ఒక్కటి అందుతున్నాయి. ఏదైనా 1-2 ఉంటే ఒకరోజు వెనక ముందు ఖచ్చితంగా అమలు అవుతాయి సార్. ఇచ్చిన మాట లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ గారు మాట తప్పరు. ఒకరోజు అటు ఇటు జరుగుతాయి సార్. పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయి సార్. దాంట్లో పార్టీల వ్యతిరేకంగా, పార్టీలకి అతీతంగా అన్ని వర్గాలకి అందుతున్నాయి. ఏ వర్గానికి పథకాలు అందకుండా లేవు. కానీ బురదైతే చల్లాలి, ఎందుకంటే వాళ్ళ నైజం అది. ప్రతి ఒక్క మనిషిలో ఒక శాడిజం ఉంటుంది సార్. ఆ విశ్వాసంతో శాడిజం తీయాలి. కొన్ని బురదలు అనే శాడిజం ఉంటుంది. ఇంకా ఆ కోణంలో పోయే వాళ్ళకి మన దగ్గర ఏం సమాధానం చెప్తాం సార్. వాళ్ళు ఇంకా ఆ రూట్లోనే ఉంటారు. మేము ఆ రూట్లో మేము అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లోకి తెలియజేసుకుంటూ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పి దాన్ని కూడా బాగా కృషి చేస్తాం సార్. అంటే మీరు ఇప్పుడు బూత్ లెవెల్ నాయకుడు, అంటే ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్తే బాగుంటుంది, క్యాడర్ డెవలప్ చేంజ్ అయితే బాగుంటుంది అని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళల్లో కొంతమందికి ఆశించిన స్థాయిలో పదవి రాలేదనే భావన కూడా ఉంది, అసంతృప్తి కూడా ఉన్నారు. అటువంటి వాటిల్లో మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే సార్ ప్రతి ఒక్కటికి లేకుండా ఉండదు. ఇప్పుడు మన పంచాయతీలో సంబంధించి ఒక సర్పంచ్ ఉంది, 2 ఎంపీటీసీలు ఉన్నాయి, మండల హెడ్ క్వార్టరు. సో ఆ మూడిట్లో ఏదన్నా కొంచెం ఏదో ఒకటి చేయాలా, ఆ మూడిట్లో ఏదో నిలబడాలా. మన బంధువర్గం అంతా ఉంది, ఊర్లో ఉంది, పల్లెల్లో కొంచెం కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు, అట్లా కొంచెం ముందుకు పోవడం జరుగుతుంది సార్. ఉంటుంది సార్, లేకుండా ఎందుకు ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా. లేకంటే మనం కార్యకర్తగా పార్టీ కోసం కష్టపడుతున్నాం కాబట్టి అదైతే ఉంది సార్. ఇంక తర్వాత రూపారెడ్డి గారు, వాళ్ళ సతీమణి వరలక్ష్మి అక్క గారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆ అక్క ఎట్లా చెప్తే అట్లా. అంటే మీకైతే కోరిక, ఆశ అనేది ఉంది. అంటే ఇప్పుడు నాయకుడిగా ఒక పంచాయతీ నాయకుడు కావాలి, మండల నాయకుడు కావాలి చేస్తున్నాం కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లో ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చినా అన్న అంటే చేస్తున్నాం సార్. ఒక చిన్న ఊర్లో ఏదైనా పోల్లు కావాలన్నా, రోడ్లు క్లీనింగ్ కానివ్వండి, వాళ్ళ ఊర్లో ఏదైనా సమస్య ఉన్నా కానీ, అర్జున్ వార్డులో కానీ, అరుంధతి వార్డులో కానీ ఏదైనా పొలిటీషియన్ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మనం ఏదో పార్టీలో ఉన్నామని కాబట్టి వస్తున్నారు సార్. లేదంటే ఎందుకు వస్తారు మన దగ్గరికైనా కానీ? మనం కూడా పార్టీల్లో రాజకీయంలో ఉండాలంటే ప్రజలకు పలకాలి, లేదంటే రాజకీయం అవసరం లే. కాబట్టి ప్రజలకు పలకాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ విధానాలు ఉంటారు కాబట్టి నాకు ఎందుకో దేవుడు ఈ క్యాటర్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా ప్రజలందరికి దగ్గరగా పలుకుతున్నాను సార్. ఏదో దేవుడు ఆశీస్సులతో పోతున్నాం. ఇప్పుడు పానంద రెడ్డి గారు కడప జిల్లాలో చేస్తుంటే, ముఖ్యంగా రైల్వే కోడూరులో చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు? ఒక కార్యకర్తగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? రూపానంద రెడ్డి గారు ప్రజల్లోకి ఎలా విధంగా తీసుకెళ్తారంటే ఆల్రెడీ ప్రజల్లో ఉంది సార్. అది ఆల్రెడీ ప్రజల్లో ఉంది. తెలియని వాళ్ళకి చెప్పాలి, తెలిసిన వాళ్ళకి మళ్ళీ తెలియజే విధంగా చెప్పాలి సార్. ఇప్పుడు రూపానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆయన ఇన్ఛార్జ్ ఏమేమి అభివృద్ధి చేస్తున్నారు ఆయన?
ఆయన మారుమూల గ్రామాల ఒక సిటీ రోడ్లు కానీ సార్ మారుమూల గ్రామాల వరకు ఎప్పుడు 30-40 సంవత్సరాల నుంచి రోడ్డే సరిగ్గా లేని ఊర్లకు కూడా సీసీ రోడ్ నిర్మించారు సార్ ఆయన. సీసీ రోడ్లు గతంలో ఇప్పుడు మేము నాయకులు అని చెప్పుకునేదానికి ఒకటి సార్, ఇప్పుడు నేను నా కెపాసిటీ ఇది, నేను చేసి పెట్టాలి సార్. మీ కెపాసిటీ అది, మీరు అది చేసి పెట్టాలి. అప్పుడే అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. మనం నాయకులుగా ఎదుగుతాం. ఇంకొకటి వాళ్ళ దగ్గర నుంచి మంచి పేరు కూడా వస్తుంది. ఇంకొకరు చేయాలన్నా కానీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. రూపానంద్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మా ఓబులవారిపల్లి నుంచి ఒక చిన్న ఉదాహరణ సార్, మా ఓబులవారిపల్లి కాడి నుంచి అట్లా సంజీపురం అనే ఒక చిన్న గ్రామం సార్, 2 కిలోమీటర్లు ఉంటుంది. ఓబులవారిపల్లి నుంచి ఆ గ్రామానికి 30 అడుగులు ఎడలపు రోడ్డు నిర్మించేశారు ఆయన. ఎందుకంటే ఊరు టు ఊరు కనెక్టివిటీ ఉండాలి, దగ్గరగా ఉండాలి, సన్నిహితంగా ఉండాలి అని చెప్పి. అలాగే ఈ మా తాలూకాలో 103 పంచాయతీలు సార్, మొత్తం రైల్వే కోడ్ తాలూకా 130 పంచాయతీలు. 103 పంచాయతీల్లో కూడా ఏ పంచాయతీ నుంచి ఏ గ్రామం నుంచి చిన్న సమస్య మీద వచ్చినా విత్తిన 1 నెల 2 నెలల, పెద్ద సమస్య చిన్న సమస్య అయితే 10-20 రోజుల లోపల అక్కడ లోకల్ నాయకులు కూడానే ఆయన ఏం చేసేది ఏం లేదు సార్ పాపం. ఆయన మాకే చెప్తాడు, మాకే చెప్పి మీ లోకల్ నాయకులు కూడా మీరే చేసుకోండి అని చెప్పి పర్సనల్గా ఎంపీడీ. అంటే మీరు ఎలాంటి సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు, ఎలాంటి సమస్యల్ని పరిష్కరించారు ఏంటి? ఇప్పుడు నేను మా గ్రామంలో ఉండేటి ఒక చిన్న సమస్యలు ఒక 2 సార్. ఒకటి, ఏదైతే యాదవాసు పద్మశాలీస్ ఉండే ఏరియాకి ఆ దొంకలో ఒక దొంక ఉంది సార్, వాటర్ డ్రైనేజ్ ఎక్కువ ప్రాబ్లం, అది ఎక్కువ వాసన, ఎక్కువ అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడతారు. అది కింద సీసీ రోడ్డు ఒకటి అడిగినాను సార్, చేస్తామన్నారు దగ్గరలో. రెండోది, మా పొలం దగ్గర గంగాలమ్మ గుడి ఒకటి ఉంది సార్, ఆ రోడ్డు కూడా పెట్టుకుని వచ్చాం. అది కూడా దగ్గరలో 1 నెల 2 నెలల్లో స్టార్ట్ చేస్తాం సార్. గంగాలమ్మ గుడి ఏదైతే ఉందో వైకుంఠ ద్వారం అదంతా ఉంది, అక్కడ కూడా అంతా కొంచెం అభివృద్ధి మా చేయాలి ఆయన హయాంలో అని చెప్పి మా నాయకుడిగా నా హయాంలో కాబట్టి చెప్పాను, చేస్తామన్నారు. రెండోది, మాకు పెద్ద సమస్య ఒకటి ఉంది సార్, పెద్ద సమస్య, చిన్న సమస్య కదా అది. మా భూములు సార్ 400 ఎకరాల భూములు అయ్యి జిల్లేల మడకాని ఓలువారిపల్లి పంచాయతీలో జిల్లేల మడకాని పెద్ద సమస్య సార్. భూములు అయ్యి 400 ఎకరాలకి పాస్బుక్లు లేవు. మేము ఆ భూములు గుండా పడే ఇబ్బందులు ఏమేమిటి అంటే, కనీసం మేము రైతులుగా మాకు అసలు రాష్ట్రంలో ఎక్కడ గుర్తింపు లేదు సార్. ఒక రైతు భరోసా కానీ, మోడీ కిసాన్ పథకం కానీ, ఇక్కడ ఏదైనా బ్యాంకులు లేకపోతే పాస్బుక్ల ద్వారా గోల్డ్ పెట్టుకుంటే వడ్డీ తగ్గుతుందని చెప్పి అవి తీసుకెళ్తే మాకు చెల్లవు సార్, చెల్లవు. రెండోది, ఏదన్నా పొలంలో ట్రాన్స్ఫారం కాలిపోతే ఏదైనా విఆర్ఓ గారి సంతకము, ఎంఆర్ఓ గారి సంతకం కావాలన్నా కానీ అది తీసుకెళ్తే మాకున్నే ఆ అగ్రిమెంట్ సార్ చేతులు మార్పిడి. ఇప్పుడు మీ పొలం 20 ఏళ్ళు మీ అనుభవంలో ఉంటుంది, తర్వాత నేను అమ్మినప్పుడు చేతులు మార్పిడి అగ్రిమెంట్ 100 రూపాయల స్టాంపు, 20 రూపాయల స్టాంపు, అవి తీసుకెళ్తే చెల్లటం లేదు సార్. అవి అసెంట్ భూముల కింద గత 150-160 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నాయి. అవి పరిష్కారం చేస్తానని చెప్పి రూపానాయుడు గారు మాట ఇచ్చున్నారు సార్. ఇప్పుడు మీరు అంటే ఒక బూత్ నాయకులుగా మీ గ్రామాల్లో అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అభివృద్ధి అంటే సార్ ఒకటే సార్, అభివృద్ధి అంటే గ్రామంలో సంబంధించినటి ఈ రోడ్లు అయితేనేమి సార్, ఇప్పుడు నేను చెప్పాను, ఈ రోడ్లు అయితేనేమి, ఏమైనా చిన్న అభివృద్ధి అంటే ఒక రోడ్డే కాదు కదా, ఒకటి సార్. ఒకటి నీటి సమస్యల వల్ల వచ్చినా మనం నీటి సమస్యలు కూడా చూస్తాం సార్ గ్రామాల్లో. ఏదైనా మోటార్లు చెడిపోయినా వెంటనే చెప్పడం, ఏదైనా సాటర్లు చెడిపోయినా, ఏదైనా ప్రజలకి కాలనీలు పెట్టాలన్నప్పుడు ఇప్పుడు కాలనీలు వచ్చినాయి, ప్రభుత్వం హౌసింగ్ కాలనీలు వచ్చినాయి, అవి లేని వాళ్ళకి నా దగ్గరికి వచ్చి దగ్గర ఉండే చేపించడం, అప్లై చేసి ఇవ్వడం, ఏదైనా వాళ్ళకి చిన్న సమస్యలు వచ్చినప్పుడు దగ్గర ఉండే చేస్తాం. ఓకే, మీరు ఆలయం నిర్మిస్తున్నారు అంటున్నారు సార్ మీ గ్రామంలో. ఆల్రెడీ గ్రామ పంచాయతీ తరఫున నిర్మిస్తున్నారా, మీరు ఓన్గా నిర్మిస్తున్నారా, ఎలా చేస్తున్నారు? లేదు సార్, మా ఇది ఎట్లా అంటే సార్, ఓబులవారిపల్లి గ్రామంలో హెడ్ క్వార్టర్లో శివాలయం, రామాలయం, అమ్మవారి గుడి సార్, 3 గుళ్ళు నిర్మిస్తాం సార్. 23 సెంట్లలో వస్తుంది గుడి. అది ఎక్కడ అంటే మేము అనుకునేది రైల్వే కోడూరులో ఆ తాలూకాలో ఎక్కడా లేనట్టుగా గుడి నిర్మిస్తున్నాం సార్. పెద్ద పెద్ద దేవస్థానాలు సార్ అవి. గ్రామం ప్రజలందరూ కలిసి రూపాయి నుంచి 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు నుంచి 50,000 కానీ 5 లక్షలు కానీ 5 లక్షల వరకు ప్రతి ఒక్కరూ ఇచ్చి, మాకు కువైట్లో జై సీతారామ సంఘం ఉంది సార్. కువైట్లో ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది అక్కడే సార్, సంఘం జై సీతారామ స్టార్ట్ చేసింది. అక్కడ ఒక 70 లక్షలు 80 లక్షలు అయింది సార్. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నిర్మిస్తున్నాం. ఇక్కడ గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో, అందరి సమక్షంలో, ప్రతి ఇంటికి కుల విభేదాల సంబంధం లేకుండా ప్రతి కులస్తులను అడిగి శివాలయం, రామాలయం, అమ్మవారు నిర్మిస్తున్నాం సార్. ఇప్పుడు
ఒక 70% వచ్చేసింది సార్ గుడి. కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. అది కూడా రేపు ఫిబ్రవరిలోన, మార్చిలోన అయిపోతుంది సార్. జనరల్గా రైల్వే కోడూరు అంటే అంటే వలసలు ఎక్కువగా అంటే ఆ ఏరియాలో ఉన్న వారందరూ కూడా విదేశాల్లో అంటే కోయట్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఎవరు ఉండరు అనేసి అంటారు. ఎందుకు ఓన్లీ రైల్వే కోడూరులోనే ఎందుకు ఆ ప్రాంత వాసులే ఉపాధి లేక వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఏ కారణం చేత వెళ్ళిపోతున్నారు అలా? అది ఇప్పుడు ఒక పుట్టింది కాదు. కార్యకర్తగా మీరు దాన్ని ప్రభుత్వం దృష్టికి అది తీసుకురాలేదా? అది ఇప్పుడు పుట్టింది కాదు కదా సార్. అది ఇప్పుడు పుట్టింది కాదు అది. అది మన పూర్వీకులు పుట్టినప్పటి నుంచి కూడా కోయట్కి వెళ్తున్నారు అందరూ. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు, కడప ఇట్లా నుంచి కొంచెం ఎక్కువగా గతంలో ఒక 40-50 సంవత్సరాల నుంచి కూడా మా తండ్రి గారు వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా వారసత్వంగా ఏదన్నా కొంచెం ఇక్కడ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు. చదువుకోలేని వాళ్ళు కొంచెం అక్కడికి ఏదైనా ఉపాధి కోసం పోయినప్పుడు అక్కడ బాగా వెల్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇక్కడ మాదిరిగానే సార్. ఇక్కడ ఎట్లయితే మనం తొందరగా ఇదవుతాం అక్కడ కూడా కష్టపడే కొద్ది డబ్బులు. అది ఏం చేయలేము సార్. అది ఒక అంతుకు నన్ను అడిగితే కువైట్ కూడా ఒక మమ్మల్ని అక్కడ ఆదుకునే దేశమే సార్ అది. దాన్ని మనం ఏం అనలేము. ఎందుకంటే ఉపాధి కోసం పోయి బతికే వాళ్ళమే సార్ అక్కడ. వ్యతిరేకించి మాట్లాడలేము. ఏదో ఒకరికి ఇద్దరికి నొప్పి తగిలిందని ఇక్కడ కూడా నొప్పులు తగులుతుంది. దానికి ఏం చేద్దాం? ఇప్పుడు ఆ విధంగా వలసపోయే వాళ్ళందరినీ కూడా ప్రతిపక్షాలు అంటే ఉపాధి లేకుండా ఉపాధి లేని కారణంగానే వలసపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోలేదు అనే ఆరోపణలు వస్తాయి. దాన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షాలు ఏమన్నాయి సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రైల్వే కోడూరులో 1.5 సంవత్సరం అయింది. అప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళని అడగండి సార్. మీరు రేపు ఎప్పుడన్నా మీరు ఏదైనా ఇంటర్వ్యూ తీసేటప్పుడు లేదంటే వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని ఏదైనా చేసేటప్పుడు ఈ మారి కానీ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు సార్. వాళ్ళకి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదు సార్. ఏ అభివృద్ధి కనీసం మంగంపేట అనేది ఒక మైండ్స్ ఉంటే సార్ మాకు ఒక రాజు కోట మాది సార్ అది మంగంపేట. దగ్గరున్న వాళ్ళు మాకు లేవు సార్ దాంట్లో జాబులు. మా పిల్లలకు లేవు. అంతా గత ప్రభుత్వంలో పరిపాలించిన ఇక్కడ వాళ్ళే ఉంటారు అందరూ. ఇక్కడ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, గత ఎక్కడికి దూరం వాళ్ళు రైల్వే కూడా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రూపారెడ్డి గారి హయాంలో అక్కడ కూడా కొంతమందిని పెట్టడం పెడతారు. కొంచెం క్లియరెన్స్ అయితే అది కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు రైల్వే కోడూరు ప్రాంతంలో మామూలుగా పండ్ల తోటలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, సాగు చేస్తారనేసి అంటున్నారు. ఒక టీడీపీ కార్యకర్తగా మీరు ఆ ప్రాంత రైతులకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఒక కార్యకర్తగా మీరు ఏ విధంగా వాళ్ళకి తోడ్పాటు అందిస్తారు? రైతు పరంగా ఏం చెప్పలేము సార్. రైతుకు ఇప్పుడు నేను గత సంవత్సరం ఒక 6,000, 6,500 అరటేసాను. ఏం ప్రయోజనం లేదు సార్. రైతు పరంగా రైతు అయితే కష్టంగానే ఉన్నాడు. దానికి కూడా రూపారెడ్డి గారు కలెక్టర్ గారి ద్వారా హామీ ఇవ్వడం జరిగింది. బొప్పాయి ఎక్కువ కోడూరు సైడ్ అంతా బొప్పాయి వేస్తారు సార్. ఇట్లా చిట్టివేలి, పెనలూరు అంతా అరటి, నిమ్మ తోటలు ఎక్కువ. ఇట్లా పులంపేట అంతా అరటే సార్. మా ఓవులవారిపల్లి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మేము తమలపాకులు పండిస్తాం సార్. మాకు లక్ష్మీదేవి లాంటిది అది. తమలపాకులు పండిస్తాం. మా ఊరు నుంచే తమలపాకులు లారీ రోజు హైదరాబాద్కి వెళ్తుంది. బుట్టలు చిన్న బుట్టలు తీసుకెళ్తారు. మాకైతే జీవనోపాధి తమలపాకులే సార్. మా రైల్వే కూడా హెడ్ క్వార్టర్ అంతా తమలపాకులే. అవి కూడా ఇప్పుడు ఖర్చులు ఎక్కిపోయినాయి సార్. కానీ ఇప్పుడు మనము దాన్ని మానుకోలేము. వారసత్వంగా వస్తుంది కాబట్టి మానుకోలేము. కానీ రైతుకు అనేది 1 సంవత్సరం వస్తే 4 సంవత్సరాలు రావట్లేదు సార్. కానీ ప్రభుత్వం ఆదుకుంటుందని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రైతుకి ఆ ప్రాంత రైతులకి రూపానంద రెడ్డి గారు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు 4 రూపాయలు కార్యకర్తగా మీరు రూపానందతో పాటు ఉంటున్నారు కాబట్టి మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు రైతుల కంటే ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా వేస్తుంది. లోకల్గా మొన్న బొప్పాయి ఏదో ప్రాబ్లం వచ్చింది సార్ 4 రూపాయల నుంచి. కలెక్టర్ గారితో మాట్లాడి ఆయన 4 రూపాయలు కాదు ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టాలని చెప్పి 8 రూపాయలు ఒక ఫిక్స్డ్ రేట్ చేసి రైతులకు దగ్గరుండి కలెక్టర్ గారితో దగ్గరే 2-3 రోజులు ఉండి మన అంతరంపేట అగ్రికల్చర్ దాంట్లో ఉండి ఒక సాల్వ్ చేశారు సార్ ఆయన. అదైతే ఉంది. ఏం చేయలేము సార్. అది మీరు బొప్పాయి అంతా సిండికేట్ అయిపోయారు సార్. నార్త్ వాళ్ళంతా సిండికేట్ అయిపోయారు. కానీ ఆయన దగ్గర ఉండి ప్రజలు దగ్గర చేశారు సార్. బాగానే చేశారు. ఓకే. ఇప్పుడు ప్రసాద్ గారు మీ ఫ్యామిలీలో మీ మిస్సెస్కి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పి విన్నాం. అది మీ పార్టీ కార్యకర్త, మీరు క్రియాశీలక కార్యకర్త. మీరు మీ పార్టీ ఉన్నత నాయకులకి అంటే లోకేష్ గారికి లేదా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఏంటి? రవి గారు అది చెప్పుకుంటే పెద్ద నా లైఫ్లో పెద్ద ఒక 1000 కిలోమీటర్లు గోతులో పడినట్టు అయిపోయింది సార్. లైఫ్ బాగా కొనసాగుతూ ఉంటుంది సార్. లైఫ్ అంటే ఎప్పుడు ఏమవుతుందో ఏ మనిషికి ఏమవుతుందో తెలియదు. అది చెప్పరు కదా దేవుడు. రేపు ఏది జరిగి చెప్తే మనం ఇట్లా ఉండం కదా. నాకు 12 ఏళ్ల వయసులో మా అమ్మ చనిపోయింది. నా వయసు 12 సంవత్సరాలు.
మా నాన్న కోయట్లో ఉండేవారు. ఆ టైంలో మా అమ్మకి అక్క చెల్లెల మాదిరిగా ఉన్నారు సార్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చింది కదా ఆమె అమ్మాయి, ఈమె మా అమ్మ ఫ్రెండ్స్. చనిపోయిన తర్వాత వీడి తమ్ముడు, మేము ముగ్గురు అన్నదమ్ములము, ఈమె కొడుకు వీడు, మొత్తం నలుగురం అనుకోండి సార్. మేము చనిపోయిన తర్వాత చిన్న వయసు నుంచి కూడా ఏ లోటు రాకుండా దగ్గరుండి సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసుకునేది సార్ ఆమె. సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంది. వాళ్ళు రాజులు సార్, మేము రెడ్లేము. ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు. పోతూ నేను కూడా అక్కడే గల్ఫ్లోనే ఉన్నాను సార్ కొద్ది రోజులు. తర్వాత వచ్చి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఒక పాప బాబు. సడన్గా దేవుడు ఎందుకో కొంచెం ఇబ్బంది పెట్టేసి 2020 కరోనా టైంలో కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది సార్. వైఫ్ కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ సార్ లైఫ్. ఎట్లయితే ఒక మంచి వేలో లీడ్ అవుతా ఉన్నిందో దాన్ని అట్లే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి తోసేసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా అట్లే సార్ కొద్దిగా హాస్పిటల్స్ ఇట్లా అట్లా గజిబిజిగా ఒక 2-3 సంవత్సరాలు నాటు వైద్యాలు అట్లా ఎట్లా చూసినాము. అదేం వర్కౌట్ కాలేదు. సరే ఇప్పుడు తిరుపతిలో సిమ్స్లో డయాలసిస్ చేయించుకుంటాము. ఇప్పుడు లోకేష్ గారు ఇలాంటి కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తానున్నానని చెప్పేసి భరోసా ఇస్తున్నారు. వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు కూడా అందిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు ఒక క్రియాశీలక మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు, వార్డు స్థాయి నాయకులు. మీ ప్రాబ్లం లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి ఉంటే అది ఆయన ఏం రెస్పాండ్ కాలేదా? అన్న లోకేష్ అన్న రెడ్డి సోదరముల సభ పెట్టినప్పుడు కడప నడిబొడ్డున ఆ రోజు నేను లోకేష్ అన్నతో ఒక 4 నిమిషాలు మాట్లాడినా అన్న. మాట్లాడుతూ నేను మా ఊరు గ్రామం ఇదే ఈ జిల్లాల మడక పాస్బుక్ల గురించి ఈ పంట పొలాల గురించి మాట్లాడినారు. కానీ ఈ విషయంలో నేను కొంచెం మిస్అండర్స్టాండింగ్, అంటే ఎక్కువ క్రౌడ్ అట్లా మాట్లాడడంలో ఒక 2 నిమిషాలు మాట్లాడాన్న. ఖచ్చితంగా అండతోడుగా ఉంటానన్నారు. ఇప్పుడు రూపాంతర్ రెడ్డి గారు సతీమణి అయిన వరలక్ష్మి అక్క బాగా ఏది చెప్పినా మనం కష్టపడతామన్నా వాళ్ళ కుటుంబం కోసం. మనకి ఏదైనా సమస్య వస్తే అక్కతోనే ముందు చెప్పుకోవడం జరుగుతుంది. అక్క కూడా చెప్పారు. ఆయన తనయుడు వికాస్ కూడా దగ్గరలోనే లోకేష్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి ఆరోగ్యంగా మాట్లాడి చేస్తామన్నారన్న. చేస్తే ఏదన్నా కొంచెం కిడ్నీ మార్పిడి చేయాలని పెద్ద సమస్య. ఈ రాజకీయం ఫ్యామిలీని చూసుకుంటూ రాజకీయం కూడా బాగా రాజకీయంలో కష్టపడుతూ ముందుకు పోతున్నాం. అలాగని ఎప్పుడూ వైఫ్ని ఇది తక్కువ లేకుండా చూసినామన్న. చూసుకోవాలి, మనకు తోడు పిల్లలు వైఫే కాబట్టి. ఎప్పుడు బాగలేదు, ఇంత డబ్బులు ఖర్చు అయినాయి, ఇంత నీకుండా నేను ఇంత స్ట్రగుల్ అవుతాను ఎప్పుడు అనుకోను. 2 పిల్లలతో పాటు తన ఒక బిడ్డ మారగానే చూసుకుంటాను. ఇప్పుడు మనం చేసుకునేందుకు నాకు హక్కు ఉంది కాబట్టి అది నా బాధ్యత. కన్నేందుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మా నాన్న బాధపడుతూ ఉంటారు, చేసుకునేందుకు నేను బాధపడుతున్నాను. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ కూడా కొంచెం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? పార్టీ అధినేత ఏంటంటే ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లారా? ఇంకా తీసుకెళ్ళలేదన్న. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంకా తీసుకెళ్ళలేదు. దగ్గరలోనే రూపాంతర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళాలన్న. తీసుకెళ్ళి చేస్తామని మాట ఇచ్చారు. ఖచ్చితంగా చేస్తారు. అంటే రాష్ట్రంలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినా లేదంటే లోకేష్ గారి దృష్టికి వెళ్ళినా వెంటనే వాళ్ళకి వైద్యపరంగా అన్ని రకాల తోడ్పాటును అందిస్తున్నారు. అటువంటి టైం ఇలా ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి దీంట్లో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నటువంటి మీ దృష్టి మీ సమస్యను ఎందుకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు? అంటే నామోషిగా ఫీల్ అయ్యారా? లేదన్న, నామోషిగా ఫీల్ అంటూ ఏం లేదన్న. ఎందుకంటే మా రక్త సంబంధం కానీ నేను కానీ లోకేష్ అన్నతో నడిచినప్పుడు కానీ ఒక పట్టుదలగానే ఉన్నామన్నా. మేము టీడీపీకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా టీడీపీ పార్టీ అంటే ఒక గూస్ బంప్స్ వస్తాయన్న. మాకు పార్టీ కోసమే కష్టపడినాం. అలాంటి వాళ్ళు ఏదైనా ముందడుగు వేసి అడుగుతాం కానీ వెనకడుగు వేసే పరిస్థితి లేదన్న. మాకేదైనా సమస్య వస్తాయి లోకల్గా పెద్ద ఆయనతో రూపాంతర్ రెడ్డి గారితోనూ వాళ్ళ తనయుడితో కానీ ఆ సతీమణితో కానీ అక్కతో కానీ చెప్పడం జరిగింది. అక్కకు అన్నీ పూర్తిగా తెలుసు అన్న మా వైఫ్ గురించి. వరలక్ష్మి అక్కకి దగ్గరలోనే తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా శ్రీధర్ గారు కూడా తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ళ తనయుడు శ్రీధర్ పోతే నేను ముగ్గురం పోవాల్సి వస్తుందన్న. లేదంటే పెద్ద ఆయన కూడా ఆయన డైరెక్ట్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు మీ పంచాయతీలో నిర్మించే ఆలయం ఏ స్థాయికి వచ్చింది? ఎప్పుడు ఫైనల్ ఫినిష్ చేసే అవకాశం, ప్రజలకి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఎప్పుడు ఉండొచ్చు? శివాలయం, రామాలయం, అమ్మవారి గుడి,
80% జరిగిపోయిందన్న. ప్రహరీ గోడ ఒకటి ఉంది. ప్రహరీ గోడకు కూడా అక్క వరలక్ష్మి అక్కే మాటిచ్చింది ఎలక్షన్కి ముందే. ఇప్పుడు అక్కే చేస్తామన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రహరీ గోడ నిర్మిస్తామంటున్నారు. ఖచ్చితంగా అన్న మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ అనుకుంటున్నాము. కాకపోతే ఫస్ట్ గుడి కోసం కష్టపడిన జై సీతారాం యువజన సంఘం కోవేట్లో ఏదైనా ఉందంటే వాళ్ళకి స్కూల్స్ కన్నా 6 నెలల లీవులు వస్తాయన్న వాళ్ళకి. అక్కడ వర్క్ చేసే వాళ్ళు 6 నెలలు వస్తాయి. అక్కడ వాళ్ళు కూడా కనుక్కోవాలి కదన్నా. ఇక్కడ ప్లాన్లో ఉన్నాము, వాళ్ళు ప్లాన్, ఇద్దరు ప్లాన్లు కలిపితే వాళ్ళు వచ్చేసి 6 నెలల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాం అంటున్నారు. కనీసం అంటే 5 రోజులైనా చేయాలి కదన్నా. 3 కోట్లు పెట్టి దేవస్థానాలు కట్టినప్పుడు బాగా కొంచెం భారీగా, అందులో మండల హెడ్ క్వార్టరు ఉంటే నాకు తెలిసి జూన్ జూలైలో ఉంటుంది, లేదంటే ఏప్రిల్ అట్లా ఉంటుందండి. ఆ రోజు మీరు కూడా రావాలి, లైవ్ ఇవ్వాలి అక్కడ. ఓకే ప్రసాద్ చివరగా మీ ఇప్పుడు పార్టీ కార్యకర్తగా మీరు వస్తున్నారు, పార్టీలో ఇన్నేళ్ళు పనిచేస్తూ వస్తున్నారు, మీరు తృప్తిగా ఉంటున్నారా? మీరు తోటి కార్యకర్తకి పార్టీలో దాదాపు కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి మీరు ఎలా సందేశం ఇస్తారు? మీరేంటి అన్న? ఏమి లేదన్న, కసితో ఈరోజు నేను రైల్వే కోడూరు 103 పంచాయతీలోని ప్రజలకి ఒకటే చెప్తాను. 5 మండలాల వాళ్ళకి, పొలంపేట మండలం, పెనగలూరు, చిట్టివేలు, కోడూరు, ఓలువారిపల్లి మండలం 5 మండల ప్రజలు ఒకటే చెప్తున్నానా, ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఆ రాక్షసుల పాలన నుంచి బయటపడాలా, మన పాలన రావాలని చెప్పి శ్రీరాముడి పరిపాలన రావాలని వెయిట్ చేసినాం. ఈరోజు మంచి నాయకుడు రూపారెడ్డి గారు మన నియోజకవర్గంలో రావటం మనకు ఒక అదృష్టం. ఈరోజు కాకపోతే రేపన్నా పనులు జరుగుతాయన్న. ఓపిక ఎంత విలువైంది. ఈరోజు రాకపోతే రేపైనా పనులు జరుగుతాయి. కానీ తొందరపడి విమర్శలు ఇద్దని చెప్తానన్న. మీరు వాళ్ళని మనం విమర్శించి వాళ్ళు మనల్ని విమర్శిస్తే పార్టీలో ఉన్న మనం కష్టపడిన దానికి మనకే విలువ లేకుండా పోతుంది. ఏదన్నా ఉంటే మనం పార్టీకి చేసినాం, కొట్లాడి ఏదన్నా ఒకటి చేపించుకుందాం. కానీ మనకు వాళ్ళు పలకలేదే, ఒకరోజు పోయినా 2 రోజులు పోయినామే. ఇప్పుడు నా దగ్గరికి నువ్వు వస్తే ఒక ½ అవర్ మాట్లాడితేనే నీకు రిస్క్ అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు కుటుంబమే పొద్దున్నే 6 గంటల నుంచి నైట్ 10, 11 వరకు కంటి మీద కొనుగు లేకుండా ఎన్ని మ్యారేజ్కి చెప్పినా, ఎన్ని నిశ్చితార్థాలు చెప్పినా, ఎన్ని చిన్న చిన్న ప్రోగ్రాములకి, జాతరలకి, ఎవరో చనిపోయిన వాళ్ళకి, దినాలకి ఎన్ని కార్యక్రమాలు అటెండ్ అవ్వాలన్నా వాళ్ళకి ఎట్లుంటుందన్న? రోజు అటు ఇటు అవుతాయన్న. ఎవరిని బురద చల్లలేం. అవసరం ఏముంది? మనం కష్టపడినందుకు ఏదన్నా మనం కొట్లాడి చేపించుకుందాం. కానీ వాళ్ళు చెడ్డగొడితే ఏమొస్తుందన్న? అది నా అభిప్రాయం. కోడూరు కార్యకర్తలకు నేను చెప్పేది ఏంటంటే, ఏదున్నా చేపించుకుందాం. మనం చెడ్డయ్యి మనలోనే మనం వ్యతిరేకాలు తెచ్చుకొని మన పార్టీలోనే మనకు కలకలాలు వద్దని నా అభిప్రాయం. అంటే రైల్వే కోడూరులో ఉన్నటువంటి కూటమి నాయకులు, అటు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల కార్యకర్తల సఖ్యత ఉందని భావించవచ్చా అన్న? సఖ్యత లేదని మా పార్టీలో మా కూటమి నాయకులు ఎవరన్నా అన్నారన్న? అంటే నేను అన్నది ఏంటంటే, సఖ్యత లేదని మా వాళ్ళు ఎవరు అనలన్న. ఒక 2 అన్నదమ్ములు ఉంటేనే ఇంట్లో గొడవ వస్తుందన్న. అలాంటిది రాష్ట్రం అంతా 3 పార్టీలు ఉన్నప్పుడు ఎక్కడన్నా చిన్న వస్తూ ఉంటాయన్న. దానికి ఏం చేద్దాం? దానికి ఎవరో ఏం చేయలేం. ఇప్పుడు అట్లా పెట్టుకుంటే గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళే సఖ్యత లేక ఒక మండలంలో 100,000 మంది నాయకులు వాళ్ళే కొట్లాడుకొని ఒకరి మీదనే బుద్ధి చల్లి ఒకరి మీదే చేసుకొని అవన్నీ మనం బయట పెట్టలేం కదన్న. మా ప్రభుత్వం బాగుందని అభిప్రాయం, అందరికి కూడా బాగుందని అనిపిస్తుంది అన్న. ఏమన్నా బుద్ధి చల్లే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమం. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో ప్రాధాన్యత కల్పిస్తూ ఉంది పార్టీ. తదనుగుణంగా ఓపికగా కార్యకర్తలందరూ కూడా కృషి చేసి పార్టీ నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. నమస్తే.